నమస్కారం. రీసెంట్గా మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం. బాలాపూర్లో బర్మాగాళ్ళు అని చాలా వైరల్ అయింది. అందులో మనం ఊహించనటువంటి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అది పర్టిక్యులర్గా ఒక ప్రాంతంలో అంతమంది బర్మాగాళ్ళు, బంగ్లాదేశ్ గాళ్ళు, పాకిస్తాన్ గాళ్ళు అక్రమంగా ఉంటున్నారు. శరణార్థులు అంటే అధికారికంగా పత్రాలు కలిగి ఉన్నటువంటి శరణార్థుల హోదాలో కూడా కాదండి. అక్రమంగా లోపలికి ప్రవేశించి ఇక్కడ తిష్ట వేసు కూర్చొని చెత్త వేరుకుంటూ, చెదారం వేరుకుంటూ, లేదా రకరకాల చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన మధ్య మనలాగే కలిసిపోయి మన సొమ్ము తింటూ బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి మూక. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? వచ్చేవే 18,000 కోట్లు, ప్రతి నెల దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ షాదీ ముబారక్ ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకానికి ఇవ్వాలి ఆలోచించండి, సమ్మెల పేరిట మీరు ముందుకు వస్తే ఎట్లా అని చెప్పేసి ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని వేడుకుంటూ ఉన్నారు ఆయన. మరి ముఖ్యమంత్రి గారు మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్నో రకాలైనటువంటి ఆదాయ మార్గాలు దొరుకుతాయి, అలాగే అనవసర ఖర్చులు తగ్గుతాయి. అందులో ఒకటి ఈ రాష్ట్రంలో ఇలా అక్రమంగా చొరబడినటువంటి ఈ మోక బ్యాచ్ వీళ్ళందరినీ కూడా బయటకు పంపించగలిగితే చాలా ధనం మిగులుతుంది. హైడ్రా పేరిట ఎన్నో అక్రమ నిర్మాణాలని తొలగిస్తున్నామని చెప్తున్నారే, బడా వ్యక్తుల్ని కూడా చూడట్లేదే. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎకరాలకు ఎకరాలు ఆక్యుపై చేసేసి టెంట్లు వేసుకొని దొంగ కరెంట్లు తీసుకొని దొంగ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, ఓటర్ కార్డులు కలిగి ఉన్నారే. వీళ్ళకి ఫుట్బాల్ టీములు కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నారే. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ లక్షలాది మంది అక్రమ వలసదారులను బయటకు పంపిస్తే చాలా వరకు ఈ తెలంగాణ స్వచ్ఛ తెలంగాణ అవుతుంది కదా. ఈ విషయాలన్నీ కూడా ఆధార సహితంగా ప్రూవ్ అవుతున్నాయండి. రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి గారు బీజేపీ నేత, ఆయన గ్రౌండ్ లెవెల్లో ఈ విషయాలన్నీ సేకరించారు. బాలాపూర్లో అదే నియోజకవర్గానికి సంబంధించిన నేత ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇప్పుడు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళని బయటికి పంపించమని చెప్పేసి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఏసీపీ గారు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారంట. ఒక 15 రోజులు టైం ఇవ్వండి, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ శరణార్థి అనే హోదాను అధికారికంగా కలిగి లేరో వాళ్ళందరినీ బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారంట. 15 డేస్. అయితే ఈ లోపల వీరు మరికొన్ని వీడియోలను తీయడం జరిగింది, అలాగే దీనిపైన పోరాటం చేయడం జరిగింది. ఆ విజువల్స్ని చూస్తూ మనం మాట్లాడదాం. వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో చెబుతున్నది ఏంటంటే, గత 12 ఏళ్లుగా బాలాపూర్ మండలంలో పరాయి దేశస్తులు నివసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్న మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. బాలాపూర్ మండలంలో బర్మా దేశస్తుల పేరుతో కొన్ని వేల మంది గుర్తింపు కార్డులు లేకుండా తిరుగుతూ అనుమానాస్పదంగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆధార్ కార్డు లేకుండా వారికి సెల్ ఫోన్ నెంబర్లు, వాహనాలు ఎలా మంజూరవుతున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజల భద్రతను పణంగా పెట్టే నిర్లక్ష్యాన్ని మేమెందుకు సహించాలి? వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజల ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుంది అని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు. ఇది వారి యొక్క ఆగ్రహమే కాదండి, ప్రతి భారతీయుడి ఆగ్రహం. ఎవరండి వీళ్ళంతా? ఈ సంత ఏంటి అసలు? ఈ దరిద్రం ఏంటి? వాళ్ళే చెప్తూ ఉన్నారు, మేము బర్మా నుంచి వచ్చాం, మయన్మార్ నుంచి వచ్చాం, పాకిస్తాన్ నుంచి వచ్చాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చామని. ఏం చేస్తున్నారా అంటే ఎదవనవ్వులు నవ్వుతూ, అమాయకత్వం నటిస్తూ, ఏదో పేదవాళ్ళం మేమనేలాగా కబుర్లు చెప్తూ ఇక్కడ ఏదో కూలి పని చేసుకుంటున్నాం, చెత్త ఏరుకుంటున్నాం అంటారు. చూస్తేనేమో ఎకరాలకు ఎకరాలు వీళ్ళదంతా కూడా ఒక ప్లేస్ ఉంటుంది, అందులో టెంట్లు, అక్రమంగా కరెంట్లు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వానికి కనిపించదా? ప్రస్తుత ప్రభుత్వానికి కానీ అంతకు ముందున్న ప్రభుత్వానికి కానీ కనిపించలేదా? ఇది రాదా హైడ్రా పరిధిలోకి? ఆ బండి ఎలా వచ్చిందని అడుగుతున్నారు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళే ఇచ్చారంట. మరి ఇంటి దొంగలు బాగా పెరిగిపోతూ ఉంటే ఎందుకండి రారు ఉగ్రవాదులు? ఎందుకండి చంపరు మనల్ని? నిందించేస్తాం ఇంటెలిజెన్స్ని, నిందించేస్తాం భద్రతా బలగాల్ని, నిందించేస్తాం ప్రధానమంత్రిని కూడా. ఇంటి దొంగలు పెరిగిపోతూ ఉంటే ఏం చేస్తాం? వీళ్ళందరికీ సహకరిస్తుంది ఎవరు? ఇక్కడున్న ఇండియన్స్కి, తెలంగాణ ప్రజలకి ఇంత పెద్ద భారీ సమూహం అక్రమంగా ఉంటున్నారని తెలియదా? ఏమో కంప్లైంట్ రాయక్కర్లా, ఎవరో వచ్చి అనధికారికంగా ఇక్కడ ఉంటున్నారుగా, దొంగ కరెంటు తీస్తున్నారని. మన దాకా రాని సమస్య మనది కాదు. మన సమస్య అంటే ఏంటి? మన ఇంటికి, మన ముడ్డి కిందకి వచ్చిన సమస్య మన సమస్య. దేశ సమస్య మనది కాదు, భద్రతా సమస్య మనది కాదు. అది చూసుకుంటారు ఆర్మీ వాళ్ళు, జీతాలు తీసుకుంటున్నారు కదా ఆర్మీ వాళ్ళు. జీతాలు తీసుకునేటటువంటి మనుషులు జస్ట్ వాళ్ళు అంతే. वो नहीं वोटर आईडी है फिर ये गाड़ी किसके नाम पे
ఎవడి పేరు మీద ఈ వాహనం ఉందంటే ఎవరి దగ్గర తీసుకున్నానో వాడి పేరు మీద ఉందని చెప్తున్నాడు. ముఖ చిత్రమేమో అమాయకత్వం, లుక్స్ ఏమో పేదరికం, చేస్తున్నదేమో ఈ దేశాన్ని డొల్ల. ఈ దేశాన్ని ఖూనీ చేస్తున్నారు, వీళ్ళంతా కూడా దోచుకుంటున్నారు. లేనిపోని జాలితనం, లేనిపోని ఇలాంటి దాన్ని ఏమంటారు కారుణ్యం మనకే పెడుతుంది పెద్ద రంధ్రం. అర్థం చేసుకోండి. ముందు మనం బాగుండాలి కదా, మనం బాగుంటే ఆ తర్వాత ఇతరులని ఉద్ధరించవచ్చు. ఏడు నుంచి వచ్చారు వీళ్ళంతా? అని అడుగుతారు. తర్వాత नहीं करते जी। मैं क्या नाम है? श्रीधर चारी डी। हमारा तो नाम पढ़ने नहीं आती। हाँ, ये देखो किधर के मोटरसाइकिल। శ్రీధర్ చారి డి అనే వ్యక్తికి సంబంధించిన మోటార్ సైకిల్ అంట. అది ఆయనే ఇచ్చాడు, లేకపోతే ఇంకో మార్గంలో వీళ్ళు గడించుకున్నారో. श्रीधर चारी डी, एड्रेस ठीक है, जुबलीस वाले के एड्रेस है इसमें। इन्हें दिया आप गाड़ी, कहाँ दिया? वहाँ बोले तो बालापुर रंगले आना। रंगले ఎక్కడున్నారు అనే విషయాలు కూడా చెప్తున్నారు. ఒక కాలనీ ఉందంట, కాలనీలో ఉన్నాయి వీళ్ళకి. మరికొన్ని వీడియోలు రామకృష్ణ గారు పంపించారు, అవి చూద్దాము. నమస్కారం, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మనము ఇప్పుడు ఉన్న బాలాపూర్ మండలం, ఈ బాలాపూర్ మండలం మనం గతంలోనే ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడం జరిగింది. దేని మీద కంప్లైంట్ ఇచ్చినామంటే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి చాలా మంది చొరబడి కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి తిరిగితే చెప్తారు మేము 20,000 మంది ఉన్నాం, వాళ్ళ నూపుతారు, వాళ్ళు చెప్తారు 20,000 మందిరా, లక్షలాది మందిరా తెలియదు. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారంటే గతంలో మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వాలు వచ్చారు. వీళ్ళందరికీ శరణార్థి కార్డు చాలా మందికి ఇచ్చి ఉండు. శరణార్థి కార్డు లేని వాళ్ళు చాలా మంది. వీళ్ళకి రేషన్ కార్డు వస్తుంది, వీళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, వీళ్ళకి వాటర్ వస్తుంది, వీళ్ళ పిల్లలు చదువుకోనికి చదువు వస్తుంది. మనకేమో వాటర్ లేదు, మంచిగా కృష్ణా వాటర్ ఉంది, కరెంట్ ఉంది, వీళ్ళకి బిస్సల్ వాటర్ అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ప్రొటెక్ట్ ఎవరు చేస్తారంటే అసదుద్దీన్ ఓవైసీగా చెప్పాలి. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ ఈ మాట. అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ని తెగ హెచ్చరించేస్తూ ఉన్నాడు కదా. నిజంగా అంత భారతదేశం మీద ప్రేమే ఉంటే ఇలా అక్రమంగా చొరబడినటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలి కదా. నిజంగా అంత చిత్తశుద్ధి ఈ దేశం పట్ల ఉంటే, అతనిలో మతం కాదు ఫస్ట్, దేశం ఫస్ట్ అనే ఒక గొప్ప ఆలోచన విధానం ఉంటే, అది అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నిజాయితీ బయటపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రామకృష్ణ గారు రేజ్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్. ఇక్కడ అప్పుడెప్పుడో మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటి చొరబాట్లు అంటాయి ఇవి. రీతిన ఓటు బ్యాంకు కోసమా లేకపోతే దేనికోసం అని చెప్పి ఇంతమందిని చొరబాటు చేశారు. సుమారుగా 4 నుంచి 5 కోట్ల మంది అంట అక్రమంగా ఈ భారతదేశంలో ఉన్నారు. అది కూడా గత 10-12 ఏళ్ల కాలంలో వచ్చిన వాళ్ళు. ఎలా వచ్చేస్తారండి? ఎన్ని సిస్టమ్స్ ఫెయిల్యూర్ వల్ల వీళ్ళంతా వస్తారు. బోర్డర్లో కాపలా కాస్తున్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్లను మొదలుకొని, పాలిస్తున్నటువంటి పాలకులను మొదలుకొని, కార్డులు ఇస్తున్నటువంటి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ వీళ్ళంతా కూడా అనుమానితులు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని తెలిసి కూడా మన సమస్య కాదులే అని చెప్పేసి విస్మరిస్తున్నటువంటి ప్రజల వరకు ప్రతి ఒక్కరిది ఇందులో భాగస్వామ్యం ఉంది. భారతదేశానికి చెదలు పడుతున్నాయి. దయచేసి ఆలోచించకపోతే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అందరూ ఈ సమస్యని ఎరాడికేట్ చేయడానికి నడుం బిగించాలి. డబ్బులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారే, ఈ గబ్బుగాళ్ళందరూ వచ్చేసి రేషన్ కార్డులు సంపాదించుకొని అన్నీ దొబ్బితంటా ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరి సొమ్ము, ఎవరి ట్యాక్సులు ఎవరికి వెళ్తున్నాయి? 4 కోట్లు 5 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ భూమి మీద 100 దేశాలు ఉంటాయి అంత జనాభా పరిమాణంతో. అదేం చిన్న సంఖ్య కాదు. 140 కోట్లలో 4 కోట్లే కదా అని అనుకోవచ్చు మీరు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే ఈ దేశం పట్ల ప్రేమ, జాలి, దయ, బాధ్యత లేవు. ఆడెక్కడి నుంచో వచ్చాడు. వాడి దేశానికి వ్యతిరేకంగా పనిచేయడా? ఇన్ఫార్మర్లుగా పనిచేయరా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా, మా సబితేంద్ర గారు దీని మీద స్పందించారు. ఎందుకంటే వేలాది మంది వాళ్ళే చెప్తారు
వేలాది మంది చూడాలి, లక్షలాది మంది చూడాలి. వీళ్ళంతా పొద్దున్నే లేచి 5 గంటల రాత్రి మనం లేవక ముందు మన గల్లీలలో తిరుగుకుంటూ చెత్త ఏరుకుంటామని చెప్పి పాత ఇంకా సమయం తీసుకుంటామని చెప్పి మన ఇళ్ళని ఐడెంటిఫై చేసి బయటి దేశాలకు పంపిస్తారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో మనం మీద దాడి జరిగి మనం ప్రాణాలు కోల్పోయాం. రేపు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయకపోతుంటే వీళ్ళు మన పక్కనే ఉండి ఏం చేస్తారో తెలియదు. మొన్ననే 26 మంది 28 మంది పొట్టలు పెట్టుకు రేపు వేలాది మంది వీళ్ళెవరు? వీళ్ళు మన బాలాపూర్ మండలంలోని మన బడంగ్పేట్, మీర్పేట ఈ జిల్లాగూడ ప్రాంతంలో ఓల్డ్ అని వాళ్ళతో ఏగలేక కొంతమందితో ఒక వర్గాంతో ఏగలేక వచ్చి ప్రశాంతంగా బతుకుదామంటే మీరు 5 గంటల రాత్రి వచ్చి మన ఇంటి పక్కనే ఉండి ఏ శాతం వస్తారో తెలియదు. మీరందరూ హిందూ బంధువులు అందరూ చెప్తున్నా, మీరందరూ గుర్తించండి, మన దగ్గర రానివ్వండి. ఇంకోటి ఏదైనా డోర్ నెంబర్ మాది జరుగుతుంది. మీరు చూసి ఎలా కనిపిస్తాం అయినా వీళ్ళకి ఒకసారి ఆలోచన, వీళ్ళకు ఆధార్ కార్డు ఎక్కి వచ్చినా, రేషన్ కార్డు ఎక్కి వచ్చినా, ప్రతి ఒక్కరు హిందూ బంధువులు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనమంతా నేను గుర్తించాలి, మనమందరం సహకరిస్తాం. మనమంతా వీళ్ళందరూ తరిమి కొట్టే విధంగా పార్టీలకు అతీతంగా మీరందరూ సహకరించండి. ఈ పార్టీలు పక్కన పెడదాం, మన పిల్లలను బతికించుకోవాలి. రేపు భవిష్యత్తు మనకు ఆగమే ఘోషణ ఉంది. ఎందుకంటే వాడు 15 ఏళ్ళ నాకు అర్థం కాదు, ఒక బీజేపీ మాత్రమే ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయాలని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? దేశ సమస్యలు కానీ లేకపోతే హిందువుల గురించి కానీ మాట్లాడడానికి కేవలం బీజేపీయే మాట్లాడాలా? మాట్లాడితేనేమో బీజేపీకి ఒక మతానికి అంటగట్టి ఇంకేవో రకరకాలైనటువంటి విమర్శలు చేస్తారు. మాట్లాడకపోతే అది దశాబ్దాల తరబడి ఒక వ్యాధిలాగా ఈ దేశంలో వ్యాపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు అతీతంగానే వీరు అంటున్నట్లుగా ఈ సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి. దీంతో అక్కడ రామకృష్ణారెడ్డి గారు అలాగే ఇతరులు కొంతమంది ఈ సమస్యని నిరసిస్తూ దీన్ని ఎలాగైనా సరే సాల్వ్ చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇది ఒక పార్టీకి సంబంధించిన నినాదం కాదండి, ప్రతి భారతీయుడి నినాదం కావాలి. ఈ దేశం నుంచి అక్రమార్కుల్ని పంపించాలి, ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. వీడికి నలుగురు పిల్లలంట. ఈ దేశంలోకి రావడమే కాదు, డజన్ల కొద్ది పిల్లల్ని కూడా కంటున్నారు వీళ్ళు. అది పిల్లల్ని కండడం, మదర్సాలకు పంపడం, ఆ మదర్సాల్లో ఏం బోధిస్తారో తెలియదు. ఇదండి వ్యవస్థ. చాలా బాగుంది ఈ దేశం పరిస్థితి. అది వ్యాపారాలు చేసుకుంటున్నారు హాయిగా. మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా వీళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరెవరు ఎంతమంది అక్రమార్కులు ఉన్నారు, అక్రమంగా వలస వచ్చి ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారు అనే విషయాల్ని వాళ్ళు మనకి వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నారు. విస్తుపోయేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎవరు చేయాలండి? మన అధికారులు, మన పోలీసు వాళ్ళు, మన ముఖ్యమంత్రి, వీళ్ళు చేయాల్సిన పనులు. మన ఓట్లేసి గెలిపించినటువంటి వ్యవస్థలు ఈ పనులు చేయాలి. అపోజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తే ఇంక అర్థమేమున్నది? చూడండి ఆ ఏర్పాట్లు, వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు. దొంగ కరెంట్లు తీసుకునేటువంటి విధానం ఇది మనం చూడొచ్చు. అంటే స్పష్టంగా ఇవి ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలి? ఏవో గాలి మాటలు కావు ఇవి, ఆధార సహితముగా వీడియోలు కూడా వారు తీశారు. నిజంగా వారి కృషి అభినందనీయం ఈ విషయంలో. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఆయా రాజకీయ నాయకులు అదే వాళ్ళ అపోజిషన్లో ఉన్నాయి లేకపోతే పాలనలో ఉన్నాయి, వాళ్ళు ఇదే తరహాలో ఈ దొంగతనంగా ఈ మన రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఆటోమేటిక్గా సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, ముఖ్యంగా భద్రతా పరంగా. ఇక్కడేమో దొంగ కరెంట్లు తీసుకుని రూపాయి కట్టకుండా వాళ్ళేమో కరెంట్ అనుభవిస్తారు, మనకేమో బిల్లులు మోత మోగిస్తూ ఉంటారు. చూడండి ఏర్పాట్లు.
ఆశ్చర్యపోతున్నారు అక్కడికి వెళ్ళి ఓడియమ్మ అని. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళంతా కూడా మన ఇండియన్స్ అనుకుందామండి. వీళ్ళు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు తిష్ట వేసుకున్నటువంటి స్థలం అనుకుందాం. వీళ్ళ కంటికి కనిపించట్లేదా? వీళ్ళు ఇండియన్సే కదా, వీళ్ళకి కళ్ళు కాకులు పొడిచేయా? ఏ రోజన్నా ఒకరోజు ఎంఆర్ఓకో లేకపోతే సదరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఆరంభంలోనే వీరి పట్ల వారు గనక వ్యతిరేకత కనబరుచుంటే వీళ్ళ ఇంట్లోకి వస్తే ఊరుకుంటారా? వేరే వాళ్ళు ఎవరైనా ఓపెన్ ప్లేస్లో ఎవరో ఉంటున్నారు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా బాధ్యతాయుతంగా. ఇది పరిస్థితి. వాళ్ళకి ఆర్సీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. ఆర్సీలు కూడా ఇస్తున్నారంటే ఇక మనం తడిగుడ్డ వేసుకుని పడుకుంటే బెస్ట్. ఎవడో ఒకడు వచ్చి గొంతు కోసేస్తాడు. వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారండి చక్కగా. ఈ భారతదేశంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకే దిక్కు లేదు. వీళ్ళొచ్చి వ్యాపారాలు ఒకటేంటి అన్నీ చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ విషయం పట్ల తెలంగాణ గవర్నమెంట్ అనే సీరియస్ నోట్, రాజకీయాలకు అతీతంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తే చాలా వరకు ధనం మిగులుతుంది. భద్రతాపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి తప్పుతుంది. దయచేసి దీని మీద ఇమ్మీడియట్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్డేట్స్ కోసం భారతవర్షిని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.